మరి ఈ దినమున మనకి దేవుడిచ్చాడమ్మా. అందుని బట్టి దేవుణ్ణి స్తుతిస్తున్నాను. అందరూ ఎంతో జలుబులతోటి ఉన్నారు కాబట్టి జ్వరాలు మనం ఎక్కువ ప్రార్థన చేయాల. ఈ సీజనల్ డిసీజ్ మనల్ని ముట్టకుండా. మరి మెసేజ్కి ముందు చెప్పేది ఏంటంటే, పోయినసారి మనము ఏమి చూసుకున్నాము? ఏం చూసుకున్నామమ్మా పోయినసారి? పోయిన వారము వెదకుడి మీకు దొరుకును. వెదకుడి మీకు దొరుకును. ఎట్లా వెదకాలా మనము? ఎట్లా వెతకాలా? శ్రద్ధతో వెతకాలి. శ్రద్ధతో వెతకాలా. ఓకే, ఇంకా వేరే వాళ్ళు? దాచబడిన ధనాన్ని వెతికినట్లుగా. ఓకే, దొరికే వరకు వెతకాలి. నేను అనుకున్నది మీరు చెప్పండి. వెండిని వెతికినట్లు దాన్ని వెతికిన ఎడల. అది చెప్పానమ్మా పోయినసారి. చెప్పారు. ఓకే, ఇంకెట్లా వెతకాలని చెప్పాను? నిత్యము వెతకాల. నిత్యము వెతకాల, జాగ్రత్తగా వెతకాల, పూర్ణ మనసుతో వెతకాల దేవుణ్ణి. అప్పుడు దేవుడు నన్ను నేను కనుపరుచుకుంటానని దేవుడు చెప్పాడు కదా. వెతుకుతున్నామమ్మా. ఇప్పటికి 2026 సగం నెల అయిపోయింది. ఎట్లా ఉన్నాము? అట్లాగే ఉన్నామా? పోయిన సంవత్సరం ఎట్లున్నాము? అట్లాగే ఉన్నామా? ప్రభువా, నేను వాక్యాన్ని ధ్యానించడం లేదు, వాక్యాన్ని హృదయంలో పెట్టుకోవడం లేదు అని నువ్వేమన్నా ప్రార్థన చేస్తున్నావమ్మా? వాక్యము ఎందుకు వినాలా? ఎందుకు మన హృదయంలో పెట్టుకోవాలా? ఏమా? 119 కీర్తన 119 9వ వచనం చదువమ్మా. ఓకే, యవనస్తులు దేని చేత తమ నడత శుద్ధిపరచుకుందరు? నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూసుకున్నట్టు చేతనే కదా. చూసారా? నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూసుకొనుట వలననే కదా. మనము వాక్యము మన హృదయంలో దాచిపెట్టినప్పుడు ఆ వాక్యము మనల్ని స్థిరపరుస్తుందంటమ్మా. భక్తిలో అటు ఇటు కొట్టుకుపోకుండా స్థిరంగా ఉంటామంట. 2వ వచనం చదువమ్మా. 119 2వ వచనం. ఆయన శాసనములను గైకొనుచు పూర్ణ హృదయముతో ఆయనను వెతుకువారు. కాబట్టి వాక్యం 119వ కీర్తన మీరు చదవండి. వాక్యం చదివితే ఏమేమి జరుగుతాయో అది మీరు చూడొచ్చు. వాక్యమే అంత జీవము గల వాక్యము. జీవం మనలోకి వస్తుంది. పాపం వల్ల వచ్చు జీతం మరణము. కాబట్టి ఆ మరణాన్ని తీసివేయడానికి జీవాన్ని పోస్తాడు దేవుడు. ఎక్కడైతే ఈ వాక్యము పారుతుందో, ఎవరైతే ఈ వాక్యం వింటారో వాళ్ళలోకి జీవం వస్తుందంట. జీవము గల మాటలు మనకి దేవుడిచ్చాడు. ఎందుకమ్మా మనము నశించిపోవాలా? ఎందుకు యేసయ్య ఈ లోకానికి రానట్టుగా, రక్షకుడుగా రానట్టుగా, మనకి ఆ పరిశుద్ధ రక్తము లేనట్టుగా నరకానికి ఎందుకు వెళ్ళిపోవాలా మనము? అందుకనే యేసయ్య ఈ లోకానికి వచ్చాడు. మరి దినాలు గడిచిపోతున్నాయి. ఎట్లా ఉంటున్నాము? జాగ్రత్తగా వెతుకుతున్నామా ఆయన్ని? ఆశలు ఉన్నాయా? దేన్ని వెతుకుతున్నామమ్మా? దేన్ని వెతుకుతున్నాము? ఎట్లా ఉన్నాము? ఆ పాత జీవితం అట్లాగే ఉందా? ఏమన్నా నూతన పరచబడిందా? అడిగావా దేవుణ్ణి? ప్రభువా, నూతన హృదయం, నూతన సంవత్సరం అంటే అన్ని నూతనంగా ఉండాలి మనకి కదా.
ఆ రోజే మొదలేస్తాం. ఈ రోజు నుండి ప్రభువా నేను మారిపోతాను, ఇది చేస్తాను అది చేస్తానని చెప్తారు. మరి ఇప్పుడు 15 రోజులు అయిపోయింది, చేస్తున్నావా? నువ్వు అనుకున్నది, నువ్వు దేవుడికి చెప్పింది చేస్తున్నావా? విరగొట్టేసావా? మార్కు సువార్త 2వ అధ్యాయము 22వ వచనము చూద్దామమ్మా. మార్కు సువార్త 2వ అధ్యాయము 22వ వచనము. ఎవడైనను పాత తిత్తులలో కొత్త ద్రాక్షారసం పోయడు, పోసిన ఎడల ద్రాక్షారసము ఆ తిత్తులను పిగుల్చును, రసము తిత్తులను చెడును. అయితే క్రొత్త ద్రాక్షారసము కొత్త తిత్తులలో పోయవలెనని చెప్పాను. ఓకే, ఇది ఆ దినాల్లో తిత్తులు అంటే బ్యాగ్. దాంట్లో ఏం చేసేవాళ్ళంటే క్రొత్త బ్యాగ్ తీసుకొని, అది దేంతో చేయబడుతుందమ్మా? గొర్రె యొక్క చర్మంతో చేయబడుతుందంట. దాంట్లో క్రొత్త ద్రాక్షారసం పోస్తే ఆ ద్రాక్షారసం ఏమవుద్ది? అది మురిగిపోతా ఉన్నప్పుడు నురుగొచ్చి అది పెద్దదవుతుంది. అయ్యే కొద్దీ ఇది క్రొత్త తిత్తి కాబట్టి అది కూడా పెద్దదవుతుంది. అదే మనము ఏం చేస్తామంటే, ఒకవేళ పాత తిత్తిలో క్రొత్త ద్రాక్షారసం పోస్తే ఏమవుద్దమ్మా? పాతగా ఉంది, ఆల్రెడీ అది పెద్దగా అయిపోయింది, ఇంకా దానికి మించి అది పెద్దది అవ్వదు, అయిపోయింది. దాంట్లో క్రొత్త ద్రాక్షారసం పోసినప్పుడు ఈ క్రొత్త ద్రాక్షారసము పెద్దగా మురిగిపోయి మరి నురుగొచ్చి అది పెద్దగా అయిపోయేటప్పుడు కల్లా ఏమవుద్దమ్మా? ఆ తిత్తి పిగిలిపోద్దంట, ఇంక పనికిరాదు. ఆ ద్రాక్షారసము పోతుంది, ఆ తిత్తి పోతుంది. అందుకనే దేవుడు చెప్తున్నాడు, క్రొత్త ద్రాక్షారసము క్రొత్త తిత్తిలో వేయాలి. దీనికి అర్థమేంటి? నువ్వు మారకుండా ప్రభువా నీ కృపలు నాకు ఇయ్యి, నీ ఆత్మనియ్యి, పరిశుద్ధాత్మనియ్యి అని నువ్వు అడగచ్చు. అది పాత దాంట్లో పోసినట్లయితే ఏమైపోద్దమ్మా? పాత హృదయంలో పోసినట్లయితే ఏమైపోద్ది? అది పిగిలిపోతుంది, ఎందుకు పనికిరాని హృదయం అయిపోద్ది. నువ్వు మారకుండా, నువ్వు నూతన పరచబడకుండా, పశ్చాత్తాపడకుండా ప్రభువా నా పాపం ఏంటి నాకు చూపించు, నన్ను కడుగు అని అడగకుండా ప్రభువా నీ ఆత్మను నాకు ఇయ్యి అని నువ్వు అడిగినట్లయితే నీలో ఏ మార్పు రాదమ్మా, ఇంకా అద్దుమానమైపోతావు. బాప్తిజం తీసుకుంటారు కదా, ఇప్పుడు ఏం చేస్తారు? 7 వారాలు మరి ప్రార్థనకి వెళ్తే వాళ్ళు బాప్తిజం ఇస్తారంట. అంతే, 7 వారాలు వెళ్ళాల నువ్వు, అంతే. వెళ్తే దేవుడి గురించి చెప్పి నువ్వు ఇప్పుడు రెగ్యులర్గా వస్తున్నావు కాబట్టి నువ్వు బాప్తిజం తీసుకోవచ్చు అని నీళ్ళల్లో ముంచుతారు. మనసు మారిందమ్మా? మనసు మారిందా? లేదు. అప్పుడేమైపోద్ది? ఇంకా 7 దయ్యాలు నిన్ను పట్టుకుంటాయి, ఇంకా అద్దుమానం అయిపోతావు. ఎంతమంది బాప్తిజం తీసుకొని పోయిన వాళ్ళు ఉన్నారు, అద్దుమానం అయిపోయారు. ఎందుకు? మార్పు లేకుండా పాత జీవితంతోనే బాప్తిజం తీసుకుంటున్నారు. ఆ పాత జీవితం మారిపోవాలా, నూతన పరచబడాలా. లేనట్లయితే బాప్తిజం తీసుకోకూడదు. మనము వింటున్నాము, బాప్తిజం ఇచ్చే యోహాను ఏమని చెప్పాడు? పాపములు ఒప్పుకొని
పశ్చాత్తాపడి బాప్తిసం తీసుకోండి అని చెప్పాడు. అది బాప్తిసం. అందుకని ఆలస్యమైనా పర్వాలేదు గాని నువ్వు నీ పాపాలు ఒప్పుకో, విరోధులతో సమాధాన పడు, నువ్వు చేయవలసింది చెయ్యాల. కొంతమంది ఏమంటారు, యేసయ్య నా పాపాల కొరకు సిలువలో మరణించాడు, అన్ని ఆయన చేసేసాడు, ఇంకా మళ్ళా పాపాలు ఒప్పుకోవడం ఏంటి? ఎంత తెలివో చూడండి అమ్మా. ఇంకా ఒప్పుకోవడం ఏంటి పాపాలు? మరి నువ్వు చేసి నువ్వు అందరితో పోట్లాడావు, అందరి మీద సాడీలు చెప్పావు, అబద్ధాలు ఆడావు. మరి ఇవన్నీ ఒప్పుకోకుండా నువ్వు ప్రార్థన, బాప్తిసం తీసుకున్నా, ప్రార్థన చేసినా గాని అది పనికి రాదమ్మా, పనికి రాదు. సాతానుడు నిన్ను వాడుకుంటాడు. జాగ్రత్తగా ఉండాల. పాత తిత్తిలో క్రొత్త ద్రాక్షారసం, పాత తిత్తిని సరిచెయ్యాల, క్రొత్త తిత్తిగా మార్చుకోవాల. దేవుడి సన్నిధిలోకి వెళ్ళి, ప్రభువా ఎంత పాపినైనా సరే పరిశుద్ధపరిచేటువంటి దేవా, నా హృదయం ఇట్లుంది, ఎన్నడైనా నీ పాపాలు నువ్వు ఎప్పుడో రక్షణ పొందానని నువ్వు చెప్తున్నావు, అయిపోయిందని అనుకుంటున్నావమ్మా. ప్రతి దినము నీ రక్షణని జాగ్రత్తగా కాపాడుకోవాలా. నీకు ఒక బంగారం ఉందంటే, బంగారపు నగ ఉందంటే ఎంత జాగ్రత్తగా నువ్వు కాపాడుకుంటావమ్మా. వేసుకున్నాక ఉందా లేదా అని 10 సార్లు చూసుకుంటావు. రక్షణ గురించి, అంతకన్నా గొప్ప రక్షణ, దాని గురించి నువ్వు ఆలోచిస్తున్నావా? దేనికి అమ్మేసుకుంటున్నావు నీ రక్షణని? అబద్ధం ఆడుతున్నావా? అబద్ధాలు ఇంకా ఉన్నాయా నోట్లో? అబద్ధపు నాలుకలను దేవుడు కోసేస్తాడంట, వాక్యంలో ఉంది. కాబట్టి అబద్ధాలు ఆడకూడదు, జాగ్రత్తగా ఉండాల. దేవుని సన్నిధిలో నువ్వు అడుక్కోవాలా. ఏదన్నా చిన్న తప్పు చేస్తే నీ మనసాక్షి నిన్ను గద్దిస్తుందా? ఏమ్మా, ఎవ్వరు చెప్పనవసరం లేదు. మనం తప్పు చేస్తే మన మనసాక్షి మనల్ని గద్దిస్తుంది. వెంటనే మనం సరి చేసుకుంటాము. ఆ మెట్టులో ఉండాల. నువ్వు ఎప్పుడైతే పర్వాలేదులే, నేను న్యాయంగా మాట్లాడుతున్నాను, న్యాయంగా అడుగుతున్నాను, దేవుణ్ణి కొట్టినప్పుడు న్యాయంగా మాట్లాడాడమ్మా, ఆయన న్యాయంగా మాట్లాడినట్లయితే అక్కడ వాళ్ళు ఏమైపోతారు? దేవుడు నోరు తెరవలేదు. నువ్వైతే అందరికీ తెలియాలా న్యాయము, అందరికీ తెలియాలా నిజము అని ఎంతగా నిన్ను నీవు నిరూపించుకోవడానికి చూస్తావు. ఇట్లాంటి మనసు నుండి మనము విడుదల పొందాల. ఎంత భయంకరంగా నువ్వు ఇతరులను ద్వేషించి తిట్టి చేసినా గాని మళ్ళీ మామూలుగా వచ్చి ప్రార్థన చేస్తావు, మామూలుగా వచ్చి సంఘంలో నువ్వు పరిచర్య చేస్తావు. తప్పు, అట్లా చేయకూడదు. దేవుని సన్నిధిలో నువ్వు పరిచర్య చేయాలంటే పరిశుద్ధంగా ఉండాల. నువ్వు అట్లా చేసి ఆశీర్వాదం పొందుకుంటానని నువ్వు అనుకోవద్దమ్మా. ఆశీర్వాదం నువ్వు పొందుకోలేవు. ఇతరులను ద్వేషించి, ఇతరుల మీద సాడీలు చెప్పి, ఆమె ఇట్లాడిది అట్లాడిదని నువ్వు చెప్పి నిన్ను నీవు నిరూపించుకొని తృప్తి పడిపోతున్నావేమో. దేవుడి దృష్టికి అది మంచిది కానే కాదు. నిందలు వస్తాయని దేవుడు చెప్పాడు, అన్నిటికీ తాలుకోమని చెప్పాడు దేవుడు. నా నిమిత్తము నువ్వు
హింసింపబడినప్పుడు నువ్వు సంతోషించు అని దేవుడు చెప్పాడు. నీకు నిందలు వచ్చినప్పుడు ప్రభా నేను చేయలేదు, అయినా వాళ్ళు నన్ను నిందిస్తున్నారు, అయినా పర్వాలేదు, నిన్ను బట్టి నేను ఆనందిస్తాను అనే మెట్టుకు నువ్వు రావాలమ్మా. నేను ఇట్లా చేయలేదు, అట్లా చేయలేదు, వాళ్ళే ఇట్లా చేశారు, ఇవన్నీ మానేసేయాల. ఈ నూతన సంవత్సరంలో నూతనంగా మనము ఉండాల, నూతన పరచబడాల. అప్పుడే ఆ నూతనమైనటువంటి పరిశుద్ధాత్మ దేవుడు మనలోకి వచ్చినప్పుడు మనము ఆశీర్వదింపబడతాం. పాతగా ఉండి క్రొత్త పరిశుద్ధాత్మను నువ్వు పొందుకోవాలని చూడొద్దమ్మా. పరిశుద్ధాత్మ రాడు, అప్పుడు అపవిత్రాత్మ వచ్చేస్తాడు. ఎందుకు? అపవిత్రత నీలో ఉన్నప్పుడు అపవిత్రాత్మే వచ్చి నేనే దేవుణ్ణి, నేనే నిన్ను నడిపిస్తాను అని చెప్పి నీకు ఎంతో సహాయం చేస్తాడు. నువ్వు మారలేదు, కానీ వాడొచ్చి కూర్చొని నీకు అన్ని నేర్పిస్తుంటాడు. కళలు వస్తాయి, ఆ కళలు కూడా నెరవేర్చబడతాయి. దేవుడే నాకు ఇచ్చాడు ఈ కళ, ఎక్కడ ఏమి జరగబోతుందో దేవుడు నాకు చెప్తున్నాడు అని నువ్వు అనుకోవచ్చు. దేవుడు కాదమ్మా, దేవుడు కాదు. నువ్వు మారకుండా. ఒక అమ్మాయి ఉంది, ఓ అత్త మీద ఒకటే సాడీలు చెప్పుద్ది, భర్త అంటే అనుమానం. కానీ ఆమె ఏం చెప్పుద్దంటే, అమ్మాయి దేవుడు నాకు అన్ని చూపిస్తాడా ఆంటీ, నాకు తెలుసు అమ్మాయి రక్షణ లేదని. వచ్చింది, వచ్చి మాట్లాడుతుంది, ఆంటీ ఏమేమి జరుగుతాయో అవన్నీ నాకు దేవుడు చూపిస్తాడు. నేను ఆశ్చర్యపోయాను, ఈ అమ్మాయికి రక్షణ లేదు, వాళ్ళ అత్త ఒకటే ఏడుస్తుంది, నా కొడుకుని సతాయిస్తుందమ్మా, అనుమానమమ్మా, అటు చూసావు ఇటు చూసావు అని వాణ్ణి ఎంత సతాయిస్తుందని చెప్పింది. ఈ అమ్మాయి వచ్చి ఏం చెప్తుంది? దేవుడు నాకు అన్ని చూపిస్తున్నాడు అని చెప్తుంది. సరేమ్మా, ప్రార్థన చేద్దాము, నీలో ఏ ఆత్మ ఉందో చూద్దాము అని చెప్పి నూనెసి ప్రార్థన చేస్తుంటే, తల మీద నూనెసి ప్రార్థన చేస్తుంటే బుస్ బుస్ అని అంటుంది. ఏముందమ్మా లోపల? ఘట సర్పము. ఆ అమ్మాయిని ఎవరు గైడ్ చేస్తున్నారు? అమ్మాయిని ఘట సర్పము గైడ్ చేస్తుంది. ఇంకా అట్లా అని కింద పడిపోయింది. కింద పడి ఎంత కష్టపడింది. ఆ తర్వాత లేచిన తర్వాత అడిగాను, మా తెలిసిందా నీలో ఏముందో? నువ్వేం చేసావో తెలిసిందా నీకు? జాగ్రత్త, నువ్వు పశ్చాత్తాపడకుండా నీకు ఇవన్నీ ఉంచుకొని దేవుడు 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 అంటున్నావు. ఆ దేవుడు కాదమ్మా, వెలుగు దూత నిన్ను గైడ్ చేస్తుంది. నువ్వు పశ్చాత్తాపడు అంతే, మళ్ళీ నా దగ్గరికి రాలేదు. ఇష్టం ఉండదమ్మా, దిద్దుబాటు నీకు అసహ్యమా? దిద్దినప్పుడు తెలుసుకోవాలి కదా, నిజమే నాలో ఆ ఘట సర్పం ఉంది, అందుకే నాకు ఈ అనుమానాలు, అందుకే నా అత్తని నేను సరిగ్గా చూసుకోవడం లేదు అని అమ్మాయికి అర్థం అవ్వాలి కదా. దేవుడు నాలో ఉన్నాడు, అదే తనకి ఎంతో గొప్ప అన్నమాట. చెప్పినా గాని అర్థం చేసుకునే స్థితిలో లేదు. హృదయము కఠినమైపోద్ది. ఎందుకు? పాత జీవితంలో క్రొత్త ద్రాక్షారసము, పాత తిత్తిలో క్రొత్త ద్రాక్షారసము కోరినట్లయితే ఇది జరుగుద్ది. జోగారు ఎప్పుడు చెప్తుంటారు, నువ్వు హృదయాన్ని సరి చేసుకోకుండా పరిశుద్ధాత్మ దేవానాలోకి రా అని మీరు బ్రతిమలాడినట్లయితే మీ చుట్టూరు ఉన్నటువంటి అపవిత్ర ఆత్మలు నీలోకి వచ్చి నిన్ను గైడ్ చేస్తాయి, నిన్ను నడిపిస్తాయి. జాగ్రత్త.
అని చెప్పేవాళ్ళు. అది ఎంత సత్యమమ్మా. పశ్చాత్తాపం లేకుండా నువ్వు అత్తని సరిగ్గా చూసుకోనప్పుడు నీ యొక్క హృదయము నిన్ను గద్దించకుండా ఉంటే మరి ఎవరు నడిపిస్తున్నారు నిన్ను? అత్త. మరి రూతు, మన గ్రంథంలో రూతు గ్రంథం మనం చదివినప్పుడు మరి ఏ రీతిగా ఉన్నారమ్మా అత్త కోడళ్ళు? నయోమి ఎంత చక్కగా చూసుకుంది కోడల్ని. కోడలు అత్తని ఎంత చక్కగా చూసుకుంది. నీ భర్త తరపులని నువ్వు లేనట్లయితే, నీ భర్త తరపున ఉన్నటువంటి తల్లిదండ్రుల్ని గాని వాళ్ళ బంధువుల్ని గాని నువ్వు విరోధంగా నువ్వు భావించినట్లయితే నీలో వెలుగు లేదు. అత్తని సరిగ్గా చూసుకోకుండా, నేను బాగా చూసుకున్నాను ఆంటీ మా అత్తని అని చెప్తారు. అసలు కథ వింటే ఏంటి? అస్సలు చూసుకోలేదాంటీ, చాలా హింసించింది. అత్త ఏడ్చి 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 చచ్చిపోయింది. చూసారా? కొడుకుతో మాట్లాడినివ్వరు ఏమా, కానీ పెంచినటువంటి కొడుకుని తల్లి చూసుకోవాలని ఆశపడుతుంది, మాట్లాడాలని. కొడుకు మాట్లాడితే వాళ్ళకి సగము సంతోషము, బలము. నువ్వు ఆపివేసి కఠినరాలుగా నువ్వు ఉండి నేను బాగున్నానని అనుకోవడము ఎంత గురుడితనంలో నువ్వు ఉన్నావో ఆలోచించుకోమ్మా. జాగ్రత్తగా ఉండాల. అట్లాగే కోడల్ని కూడా అత్త చూసుకోవాల. కొడుకు దగ్గరకు వచ్చి కోడల మీద ఊరికే సనుక్కొని గొనుక్కొని వాళ్ళ మీద విసుక్కొని కొడుక్కి కోపం వచ్చేలాగా చేసి, ఎంత మందమ్మ అత్త కోడలు. మరి తల్లిదండ్రులు వచ్చి వాళ్ళ జీవితంలో పెళ్ళైపోయిన తర్వాత వాళ్ళని వేరుగా పెట్టండి, వాళ్ళ యొక్క సమస్యలు వాళ్ళు చూసుకుంటారు. అంతేగాని మనము అదే మనకి ఆదికాండము 2వ అధ్యాయములో ఏమని చెప్పబడిందమ్మా? ఆదికాండము 2వ అధ్యాయము 24 చదవమ్మా. 24. పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును, వారు ఏక శరీరమై ఉందురు. ఎవరిని విడిచిపెట్టాలమ్మా? తల్లిని తండ్రిని విడిచియాలా? ఎవరిని హత్తుకోవాలా? భార్యని హత్తుకోవాలంటే పెళ్ళి అయిపోయిన తర్వాత వాళ్ళని వేరుగా పెట్టు, వాళ్ళ సంసారం వాళ్ళు చేసుకుంటారు. నువ్వు వాళ్ళ మధ్యలోకి వచ్చి నువ్వు ఇట్లా చేయి అట్లా చేయి అని మనము మాట్లాడడానికి వీల్లేదు. బైబిల్ ప్రకారము మనము వేరుగా ఉండాల, వేరుగా పెట్టాల. వాళ్ళ బాధ్యతలు వాళ్ళు తెలుసుకోవాలా. చూసారా? మా అమ్ముందిలే మా నాన్న ఉన్నారులే అని వాళ్ళు ధీమాగా ఉండడానికి లేదు. వాళ్ళిద్దరూ ఏక శరీరమై ఏకాత్మతోటి వాళ్ళు ఉండాల. మధ్యలో నువ్వు వెళ్ళి నీ కొడుకును పాడు చేయడము, కోడల మీద ఇట్లా చెప్పడం, లేదా కోడల అత్త మీద చెప్పడం, మధ్యలో వాళ్ళు నలిగిపోతారు. అటు చెప్పాలా తల్లి, ఇటు చెప్పాలా భార్య. కాబట్టి ఎన్ని సమస్యలు ఉన్నాయి. నూతన పరచబడాల. రోమా 12:1-2 చదువమ్మా. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మును బతిమాలుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది.
మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకొనున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి. నీ మనసు మారి, ఇదమ్మా మారు మనసు పొందానంటే ఊరికే దేవుడి సన్నిధిలో నీ మనసు మారకుండా మారు మనసు పొందానని చెప్పొద్దమ్మా. ఆ పాత జీవితము, పాత తిత్తి పూర్తిగా తీసేసుకున్నావా? దేవుని సన్నిధిలో నువ్వు అడిగావా, ప్రభువా ఇదిగో తండ్రి నా పాత తిత్తి నీ సన్నిధిలోకి తీసుకొని వస్తున్నాను, తీసేయండి ప్రభువా, నన్ను నూతనపరచండి ప్రభువా. రూపాంతరం అంటే అసలు పూర్తిగా మారిపోవడం, వేరైపోవడం. నీలోకి ఆ పరిశుద్ధాత్మ దేవుడు వచ్చినప్పుడు నువ్వు అసలు పాత జీవితమే నీకు ఇష్టం ఉండదమ్మా. ఆ పాత బ్రతుకు నీకు అసహ్యం వేస్తుంది. అట్లా నీ యొక్క హృదయంలో అట్లాంటి కార్యం జరిగిందా? పాతయి వదిలేసావా? పాతయి అట్లాగే ఉంచుకొని నూతన సంవత్సరంలోకి నువ్వు ప్రవేశించావంటే కొంచెం కూడా మార్పు లేకుండా నువ్వు ఇంకా సంవత్సరాల తరబడి నువ్వు అట్లాగే ఉంటావు. అందుకనే నూతన పరచు ప్రభువా, నన్ను నూతన హృదయముని ఈ ప్రభువా, ఈ రాతి హృదయమును తీసివేయండి ప్రభువా, నన్ను మార్చండి ప్రభువా అని నువ్వు అడిగినప్పుడు దేవుడు తప్పకుండా, అప్పుడు నువ్వు మారినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నీలోకి వస్తాడు. చూసారా? మారినప్పుడు, అన్ని సరి చేసుకున్నప్పుడు, అందరినీ అడిగినప్పుడు, క్షమాపణ అడిగినప్పుడు దేవుడు నిన్ను సరి చేస్తాడు. యెహెజ్కేలు మనం ఏం అడగాల? దేవుని సన్నిధిలో నూతన హృదయము, నాకు కఠిన హృదయమును తీసివేసి మాంసం హృదయం ఈ ప్రభువా అని మనం అడగాల దేవుడి సన్నిధిలో. ముప్పై 6వ అధ్యాయము 25వ వచనము. ఈ నూతన సంవత్సరంలో మనము ఇది అడిగి దేవుడి సన్నిధిలో ప్రార్థించాల. మీ అపవిత్రత యావత్తు పోవునట్లు నేను మీ మీద శుద్ధ జలము చల్లుదును. మీ విగ్రహముల వలన మీకు కలిగిన అపవిత్రత అంతయు తీసివేసేదను. నూతన హృదయము మీకు ఇచ్చేదను, నూతన స్వభావము మీకు కలగచేసేదను. రాతి గుండె మీలో నుండి తీసివేసి మాంసపు గుండెను మీకు ఇచ్చేదను. నా ఆత్మను మీ అందుంచి నా ఆత్మను మీ అందుంచి నా కట్టడలను అనుసరించు వారిగాను నా విధులను గైకొను వారిగాను మిమ్మల్ని చేసేదను. ఇది జరుగుతుందా మన హృదయంలో? ఏమా? దీనికోసం మనం ప్రార్థన చేయాల. నూతన హృదయము నాకు ఈ ప్రభువా, నూతన స్వభావం నాకు ఈ ప్రభువా, రాతి గుండెను నాలో నుండి తీసేయండి ప్రభువా, మాంసపు గుండెను నాకు ఇయ్యండి ప్రభువా అని మనం అడుక్కోవాల. కొంతమంది ఎంత కఠినంగా ఉంటారు, అత్తలతోటి కోడళ్ళతోటి ఎంత కఠినంగా ఉంటారు. ఆ కఠిన హృదయం తీసివేయమని మనం అడుక్కోవాల దేవుని సన్నిధిలో. ఈ పాత తిత్తిని ప్రభువా తీసేయి ప్రభువా, నూతన తిత్తిని నాకు ఈ ప్రభువా, నూతన ఆత్మ నాకు దయచేయండి ప్రభువా. అందుకనే దేవుడు అంటున్నాడు, పాత తిత్తిలో క్రొత్త ద్రాక్ష రసము పోయొద్దు. దేవుడి సన్నిధిలోకి నువ్వు రక్షణ పొందిన తర్వాత ఎట్లా ఉన్నాము మనము? 2వ కొరింథీ 5:17 మనకి ఈ వచనము చాలా ఇష్టము. 2వ కొరింథీ కాక ఎవడైనను క్రీస్తునందున్న ఎడల
కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించును, ఇదిగో క్రొత్తవాయను. సమస్తమును దేవుని వలనైనవి చాలమ్మా, అందువలన చాలు. ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి. అసలు పూర్తిగా నువ్వు నూతన పరచబడు, పూర్తి. ఎవడైనను క్రీస్తునందున్న ఎడల, నువ్వు క్రీస్తునందున్నావా? రక్షణ పొందావా? ఆయన బిడ్డగా నువ్వు ఉన్నావా? ఉన్నట్లయితే నూతన సృష్టి వాడు. పాతవి గతించిన, ఇదిగో క్రొత్తవాయన. పాతవి గతించినయా? పాత మనసు పోయిందా? కుళ్ళు, కక్ష, కపటము, కోపము, సాధించేతనము, ఇదంతా పోయిందా నీలో నుండి? పోలేదు. పోకుండానే నేను నూతన సృష్టి అని నువ్వు చెప్పుకోవచ్చు. నూతన సంవత్సరం వచ్చింది కాబట్టి నేను కూడా నూతన పరచబడ్డాను, నూతన సృష్టి అని నువ్వు అనుకోవచ్చు. కానీ నీ మనసు మారనట్లయితే నువ్వు నూతన సృష్టి కాదమ్మా. పాతవి అట్లాగే ఉండిపోయినాయి. అప్పుడు ఎవరుంటారు నీలో? నీ హృదయంలో ఎవరుంటారు? సాతానుడు ఉంటాడు. ఎందుకంటే పరిశుద్ధత లేదు నీ హృదయంలో. అదే కక్ష, అదే కుళ్ళు, అదే కపటము, అదే సనుగుడు, గొనుగుడు, ద్వేషించడము, నిందించడము, నేను మంచిదాన్ని అని అనుకోవడము, అది చాలా తప్పు. ప్రభా నేను మారానా? మన మనసాక్షికి మనకి తెలుస్తుందమ్మా మనం మారామో లేదో అని. అంత కఠినంగా మాట్లాడడము, కఠినంగా చూడడము. ఒక కోడలు ఏం చేసింది? అత్త ముసలిదైపోయింది, మంచాన పడింది, కళ్ళు కనపడడం లేదు ఆమెకి. ఈ కోడలికి చూడడం ఇష్టం లేదు. ఏం చేసింది? ఆమె కళ్ళు కనపడడం లేదు కదా, అందుకని ఏం చేసింది? ఈమెని అట్లా చంపాలా అని చెప్పి ఒక బల్లిని ఫ్రై చేసిందంట, వేపిందంట. వేపి అది అత్తమ్మ చేప చేసుకొని వచ్చాను అని చెప్పి దానికి మసాలా అన్ని కలిపి వాసన రాకుండా చక్కగా ప్లేట్లో పెట్టిస్తే అత్త తిన్నదంట. తిని చచ్చిపోయింది. అయ్యో అత్త చచ్చిపోయిందని నటించి అంత అయిపోయింది. ఎవరు కనుక్కోలేకపోయారు. కానీ దేవుడు చూడలేదమ్మా. అప్పటి నుండి ఆమెను ఒక చీకటి పట్టింది. చీకటి పట్టిన తర్వాత ఎన్ని మందులు వేసుకున్నా అనారోగ్యం పోవడం లేదు. ఎంతమంది డాక్టర్లు చూసినా నీకేం లేదమ్మా అంటున్నారు, కానీ ఆమెకి మాత్రము బాధ, ఏమి చేయలేకపోతుంది, భయము. సరే ఆఖరికి దేవుని సేవకుని దగ్గరికి తీసుకొని వచ్చారు, ప్రార్థన చేయిస్తాము అని. అట్లా ఆయన ప్రార్థన చేస్తుంటే లోపల ఉన్న ఆ ద్వేషం అనేటువంటి చీకటి బయటపడింది. నేనే అత్తని చంపాను, నేనే ఆ బల్లిని ఫ్రై చేసి అత్త కళ్ళ కనపడడం లేదు, మొత్తం చెప్పేసిందంట. వాళ్ళు రికార్డ్ చేస్తున్నారంట. ఇట్లా చెప్తుండగా వెంటనే వాళ్ళు రికార్డ్ చేయడం మొదలేశారు. మొత్తం చెప్పేసింది, ఎట్లా చంపేసింది అత్తని. ఫ్రై చేసి ఇచ్చాను, కళ్ళు కనపడలేదు ఆమెకి, తినేసింది, చచ్చిపోయింది, పీడ పోయింది. నేనేమలోకి వచ్చాను, నేనే చేయించాను ఇదంతా అని చెప్తే ఆ తర్వాత ప్రార్థన ఆపేసి, అమ్మా ఎందుకు నీకు ఈ బాధ అడగలేదు. ఇట్లా చేసావంట కదా అని అడగల. ఎందుకు ఈ బాధ? ఏమన్నా చేసావా? ఏమన్నా తప్పు చేసావా? ఏమన్నా ఒప్పుకోవాల్సింది ఉందా? సరి చేసుకోవాల్సింది ఉందా అని అడిగితే
ఏమి లేదు సార్, నేను అంతా బాగున్నానని చెప్తుందంట. అప్పుడు రికార్డు, సరే ప్లే చేయండి అమ్మా అని రికార్డు ప్లే చేస్తే ఆమె చేసినటువంటి భయంకరమైనటువంటి పని బయటపడింది. అప్పుడు ఏడవడం మొదలేసింది. ఏమా, అంత కఠినమా? అంత దయాదాక్ష లేకుండా చంపేయడమా అత్తని? చూసారా ఎంత జాగ్రత్తగా ఉండాలా? అందుకని మనము మరి నూతన హృదయం దయచేయి ప్రభువా, నేను నూతన సృష్టిగా నన్ను చేయి ప్రభువా, పాతవన్నీ గతించిపోయేటట్టు చేయి. పాతవి మర్చిపోతున్నావా? ఇంకా గుర్తుందా? నీ పెళ్లి నాడు ఎవరు ఏమన్నారో అన్ని గుర్తుపెట్టుకొని ఉన్నావా? ఇంకా మర్చిపోయావా? ఏమా, వాక్యము గుర్తుండదు గాని కొన్ని సంవత్సరాల క్రింద ఎవరు ఏమి అన్నారో అది మాత్రం గుర్తుపెట్టుకొని ఉంటారమ్మా. ఇంకా వాక్యం లోపలికి ఎక్కడికి పోతుంది? ఎట్లా వెళ్ళుద్ది? అది బయటికి నువ్వు కక్కితే కదా, కక్కేస్తేనే కదా వాక్యము లోపలికి వెళ్ళేది. అవన్నీ మైండ్లో పెట్టుకొని మర్చిపోరు. మైండ్లోకి దూరిపోయాడు సాతానుడు. అక్కడ కూర్చున్నాడు, వాక్యాన్ని త్రోసేస్తున్నాడు, ఎదిరిస్తున్నాడు. నువ్వు పశ్చాత్తాపడి నువ్వు చేసిన పాపము ఒప్పుకుంటే తప్ప వాడక్కడి నుండి వెళ్ళడు. పశ్చాత్తాపడినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మనని ఒప్పింపజేస్తాడు. అప్పుడు ఇంకా అపవిత్రాత్మకు మన హృదయంలో స్థానం ఉండదు. అందుకని నువ్వు పాపాలు ఒప్పుకోమ్మా, నువ్వు చేసినటువంటి పాపాలు దేవుడి దగ్గర ఒప్పుకున్నానండి, దేవుడి దగ్గర చెప్పేయచ్చు. నువ్వు మనుషుల్ని నువ్వు దుఃఖపరిచావు, మనుషుల దగ్గరికి వెళ్తున్నావా, బూతులు కూడా నువ్వు మాట్లాడావు. మరి అవన్నీ ఒప్పుకుంటున్నావా? నువ్వు ఏమి లేదు. నేను దేవుణ్ణి అడిగాను ఆంటీ. నువ్వు దేవుణ్ణి అడిగితే మరి మనుషులతో కూడా నువ్వు సమాధాన పడాలి కదమ్మా. మరి ఇంత సాడీలు చెప్పి ఇంత పోట్లాటలు పెట్టి మరి వెళ్ళి నేనే ఇట్లాగా మాట్లాడాను, నన్ను క్షమించండి, నేను తప్పు చేశాను, నేనే నా నోరు జారింది అని నువ్వు అడుగుతున్నావా మనుషుల దగ్గరికి వెళ్ళి? అదేమి చేయకుండా క్షమించేశాను అంటే అందరినీ క్షమించేశాను, అందరినీ దేవుడి దగ్గర నేను క్షమాపణ అడిగాను, అందరినీ నేను క్షమించేశాను, నా మనసులో ఏమి లేదంటే ఏమి లేకుండా అంత లోపల పెట్టుకొని నువ్వు బాగా మాట్లాడచ్చు. ఏమా, ఎంత లోపల పెట్టుకొని నువ్వు నవ్వుతా మాట్లాడచ్చు. అది మన హృదయము ఘోరమైన వ్యాధి గలదని దేవుడు చెప్పాడు. అట్లా చేయగలవు నువ్వు. కానీ ఎవరు చూస్తున్నారు? దేవుడు చూస్తున్నాడు. మరి నూతన పరచబడ్డావా? నూతన సృష్టి నువ్వు. ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయను. ఇది జరిగిందా నీ హృదయంలో? ఏమా, ఏమి జరగకుండా నేను రక్షణ పొందాను, నేను నూతన సృష్టి అని నువ్వు చెప్పడానికి వీల్లేదమ్మా. నిన్ను నీవు మోసపరుచుకుంటే ఆ దినమున మనము ఏడవలసి ఉంది. జాగ్రత్తగా ఉండాల. ప్రకటన 21:5. ప్రకటన 21:5. ఇదిగో సమస్తమును నూతనమైనవిగా చేయుచున్నానని చెప్పెను. ఇదిగో సమస్తమును నూతనమైనవిగా చేయుచున్నానని చెప్పెను. ప్రభువా, నన్ను నూతనపరచు.
పాత జీవితం నాలో నుండి తీసేయి ప్రభా. ఇక్కడ ఈ రీతిగా మీరు చెప్తున్నారు. అవును ప్రభా, నన్ను కూడా నూతన పరచు ప్రభా. సమస్తము దేవుడే తీసేయాల కాదమ్మా, నువ్వు చేయాల్సింది కూడా ఉంది. కొంతమంది అందరి దగ్గరికి వెళ్ళి నాకు ఈ కష్టం ఉంది ప్రార్థన చేయండి, నాకు ఈ కష్టం ఉంది ప్రార్థన చేయండి అని అందరు దేవుడు బిడ్డల దగ్గరికి వెళ్ళి అడుగుతా ఉంటారు, కానీ వాళ్ళు మాత్రం ప్రార్థన చేయరు. ఏమా, దేవుని బిడ్డలకి ఏం తెలుసు? వాళ్ళు ఎంతో ప్రార్థన చేస్తారు. నువ్వు చేయవలసినవి ఉన్నాయి, నువ్వు చేయవలసినవి నువ్వు చేయకుండా దేవుడి బిడ్డల దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయండి అంటే అది ఫలించదు. ఇంతమందికి నేను చెప్పాను, ఇంతమంది ప్రార్థన చేస్తున్నారు, ఎందుకు దేవుడు నా ప్రార్థన వినడం లేదు? మళ్ళీ దేవుణ్ణే నిందిస్తారు. నువ్వు చేస్తున్నావమ్మా, నువ్వు తగ్గించుకున్నావా? ఆ పసిబిడ్డల హృదయం కలిగి ఉంటేనే గాని పరలోక రాజ్యంలో చేరరు అని దేవుని వాక్యం చెప్తుంది. చూడండి, మత్తయి సువార్త 18వ అధ్యాయము 3వ వచనం. మీరు మార్పు నంది బిడ్డల వంటి వారైతేనే గాని పరలోక రాజ్యంలో ప్రవేశింపరని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. చూసారా మా, ఇది అండర్లైన్ చేసుకోండి, ఇది పెట్టి దేవుడి సన్నిధిలో ప్రార్థన చేయండి. మార్పు నొంది బిడ్డల వంటి వారైతేనే గాని. బిడ్డలు ఎట్లుంటారమ్మా? చిన్న బిడ్డలు అంతలోకి పోట్లాడుకుంటారు, అంతలోకి మళ్ళీ ఫ్రెండ్స్ అయిపోతారు. అస్సలు మనసులో ఏది ఉంచుకోరు. నిన్న పోట్లాడావు కదరా, నిన్ను కొట్టాడు కదా, తల్లి చెప్తుంటది, నిన్ను కొట్టాడు కదా, నిన్నింతగా మరి కొట్టినప్పుడు వాడు మరుసటి రోజు వాళ్ళ ఫ్రెండ్ని చూడగానే పరిగెత్తుకొని వెళ్తాడు. నువ్వు ఎందుకు వెళ్తున్నావురా, నిన్ను కొట్టాడు కదా అని తల్లి మనసు మారలా. ఆ పసిబిడ్డల హృదయం ఏంటి? మర్చిపోతుంది. ఏమి జరిగినా వాళ్ళు మర్చిపోతారు, మనసులో పెట్టుకోరు. అదే మనము చేయవలసింది. ఏమని ఉంది? మీరు మార్పు నుండి బిడ్డల వంటి వారైతేనే గాని పరలోక రాజ్యంలో ప్రవేశింపరని మీతో నిశ్చయముగా చెప్తున్నాను. పసిబిడ్డల హృదయం నీకు లేకపోతే పరలోక రాజ్యంలో స్థానం లేదు. నువ్వు నూతన పరచబడి మరి నువ్వు ఆ రీతిగా మార్పు నొందితే తప్ప నువ్వు పరలోక రాజ్యంలో నువ్వు చేరవు. అన్ని కుళ్ళు, కక్ష, కపటం ఎప్పుడెప్పుడు జరిగినాయి అన్ని మా వాక్యం చెప్పమంటే చెప్పలేరు, వాక్యం ఎక్కడుందంటే చెప్పలేరు. ఇప్పుడు వాక్యం చెప్పాను కదా, గుర్తుందా అంటే గుర్తులేదా అంటే మర్చిపోయానా అంటే అంటారు. ఎప్పుడెప్పుడు జరిగినవన్నీ కూడా పూసగుచ్చినట్టుగా చెప్పగలరు. కాబట్టి నీకు ఇచ్చినటువంటి ఆ యొక్క జ్ఞానాన్ని ఎట్లా వాడుకుంటున్నావు? పాతయన్ని నీ హృదయంలో పెట్టుకుంటున్నావు, పాతయన్నిటితోటి నింపుకుంటున్నావు, చెత్తతోటి నింపుకుంటున్నావు. ఇంకా పరిశుద్ధత ఎక్కడుంటదమ్మా అక్కడ? ఎన్ని సంవత్సరాల నుండి నువ్వు వాక్యం విన్నా మారడం లేదు అంటే ఏంటి అర్థము? నీలో క్షమించే హృదయం లేదు. ఎవరన్నా నీకేమన్నా నిన్ను అన్నప్పుడు అది మర్చిపోయే హృదయం లేదు. ఆ పసిబిడ్డల హృదయం లేదు. అదే నువ్వు ఎత్తి మరలా వాళ్ళని గాయపరుస్తుంటావు. అది నూతన హృదయమా? ఏమా? ఒక అన్యుడు దేవుడు వాక్యం విన్నప్పుడు ప్రార్థన చేస్తున్నాడంట, ప్రభువా
నన్ను మార్చు, నేను విన్నాను నిజమైన దేవుడు అని విన్నాను, నన్ను మార్చు అని ప్రార్థన చేస్తుంటే ఆ కల్లో యేసయ్య వచ్చి ఒక నది దగ్గరికి తీసుకొని వెళ్ళాడంట. ఆయన్ని కల్లో తీసుకొని వెళ్ళి ఒక నదిలో నుండి ఒక రాయి తీశాడంట. ఆ నది నీళ్లు పారుతుంటే ఆ నదిలో నుండి ఒక రాయి తీశాడంట యేసయ్య. తీసి ఈ రాయి ఎన్నాళ్ళ నుండి ఉంది ఈ నదిలో, నువ్వు చెప్పగలవా అంటే యేసయ్య నాకు తెలీదు అన్నాడంట. ఇది కొన్ని సంవత్సరాల నుండి ఈ యొక్క నదిలో ఉంది, నీళ్లలో ఉంది అని చెప్పి ఆ రాయిని ఇట్లా కొట్టాడంట యేసయ్య. కొట్టి 2 భాగాలు చేసి చూపించాడంట. ఇన్నాళ్ళు ఈ నదిలో నానుతా ఉంది, కొంచెమైనా ఈ రాయిలోకి నీరు వెళ్ళిందా? లేదు. అప్పుడు దేవుడు చెప్పాడంట, నీ యొక్క ఆ స్థితిలో నువ్వు ఉండి విగ్రహారాధన అన్ని చేస్తూ నువ్వు ఉంటే ఈ రాయి ఎట్లుందో నువ్వు కూడా అట్లాగే ఉంటావు, నువ్వు బయటికి రావాలా అని చెప్పాడంట. అప్పుడు వెంటనే ఆయన బయటకు వచ్చేసాడు. ఏమ్మా, నీ హృదయము రాయిలాగా ఉంటే ఈ యొక్క జీవజల నది నీ హృదయంలో పారుతుందా? ఎన్నాళ్ళు ఆ రాయిలాగే ఉంది గాని నీళ్లలో నీ చుట్టూరు వాక్యం ఉంది, ఎంతో వాక్యమును వింటున్నావు, కానీ అది లోపలికి వెళ్ళడం లేదు. చుట్టూరు ఎంత వాక్యం వింటున్నావు, శ్రద్ధగా వింటున్నావు, ఇష్టంగా వింటున్నావు, నేను మారాలి అని అనుకుంటున్నావు, అన్ని అనుకుంటున్నావు, మంచిదే. కానీ ఆ హృదయంలో ఉన్నాయి నువ్వు బయటికి తీసివేసుకోలేకుండా ఉన్నావు, మర్చిపోలేకుండా ఉన్నావు. ఇంకా నీ హృదయంలోకి ఈ జీవజల నది ఎట్లా పారుద్దమ్మా? నువ్వు ఎట్లా మారుతావు? నూతన సృష్టి సమస్తము నూతనమైనవని చెయ్యి ప్రభు అని నువ్వు నోటితో పలుకుతున్నావు గాని, దేవుణ్ణి అడుగుతున్నావు గాని, నువ్వు చేయవలసింది నువ్వు చేయడం లేదు. ఇంకా ఎందుకు క్షమించలేకపోవడము? ఏమా, ఇంకా ఎందుకు నీ మనసులో అంత కష్టం పెట్టుకోవడము? దేవుణ్ణి అడుగు, దేవుడు నూతన పరుస్తాడు. ప్రభువా, నేను తగ్గించుకుంటాను, నేను ఒప్పుకుంటాను అని దేవుణ్ణి అడుగు, దేవుడు నీకు సహాయం చేస్తాడు. సారీ చెప్పడం కూడా నీకు చేతగాడం లేదు. క్షమించమ్మా అని నువ్వు అడగలేకపోతున్నావు. ఎంత భయంకరమైనటువంటి కఠిన హృదయము! ఆ హృదయంతో దేవుడు రాకడలో నువ్వు ఎత్తబడే గుంపులో ఉండాలని నువ్వు ప్రార్థన చేస్తున్నావు. ఉంటావా? మారకుండా ఎత్తబడే గుంపులో ఉంటావా? మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడ్డు. నువ్వు ఏది విత్తుతావో అదే నువ్వు కోస్తావు. చూసావా? వేపకాయ నువ్వు విత్తి మామిడికాయలు కావాలంటే వస్తాయా? ఏం విత్తుతావో అదే నువ్వు కోస్తావు. ప్రార్థన చేసుకుందామా? అందరు కళ్ళు మూసుకున్నామా? ఈ నూతన సంవత్సరంలో ప్రభువా, నూతనమైనటువంటి హృదయం నాకు దయచేయి, నన్ను క్షమించు, నా కఠిన హృదయాన్ని తీసేయి ప్రభువా. ఇంకా ఎన్నాళ్ళు నేను ఈ యొక్క భయంకరమైనటువంటి కఠిన హృదయంతో క్షమించకుండా మనుషులతోటి నేనంత మధురంగా మాట్లాడతాను, కానీ సమయం వచ్చినప్పుడు నా హృదయంలో ఉన్న విషం అంతా బయటపడుతుంది. నాయన, ఆ విషయాన్ని తీసేయి ప్రభువా. ఘట సర్పము లోపల నుండి ఎంత నాశనము చేస్తుంది. నన్ను
కనికరించు యేసయ్య, నూతన హృదయం, శుద్ధ జలము, శుద్ధ రక్తము నా మీద ప్రోక్షించు ప్రవ్వా అని నువ్వు అడుగుతావా దేవుణ్ణి? ఇంత వాక్యం విని నువ్వు ఫలించకుండా ఉండడము న్యాయమా? నిజంగా ఆ మాట చాలా నా హృదయాన్ని తట్టింది. న్యాయమా మనకి? ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన తండ్రి, ప్రేంగల ప్రభువా, సర్వశక్తి కలిగినటువంటి దేవ, ఎంతమంది అయితే ఈ వాక్యం విన్నారో ఈ దినమున తండ్రి, మరి నేను ఫలించు దానిగా నన్ను చేయండి. ఊరికే చెప్పడం కాదు ప్రభువా, నీ సిలువ యొద్ద నన్ను నేను నలగొట్టుకోవడానికి సహాయం దయచేయండి. నూతన హృదయం మా అందరికి కావాలని ఆశ ఉంది, కానీ పాతది తీసేసుకోకుండా క్రొత్త ద్రాక్ష రసము మేము ఆశించనీయద్దు ప్రభువా. ఈ హృదయము నూతన పరచబడితే, నూతనమైన ఆత్మ మాలోకి వచ్చినప్పుడు నా దయగల తండ్రి, మరి అప్పుడే మేము నీకు సాక్షులుగా ఉండగలము. లేనట్లయితే అపవిత్రాత్మ వచ్చి మమ్మల్ని పూర్తిగా నాశనం చేసేస్తాడు. కాబట్టి నా దయగల తండ్రి, మమ్మల్ని జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నాను. నీ సన్నిధి మాతో ఉన్నందుకు మీ కృతజ్ఞత స్తోత్రములు. పూర్ణ హృదయంతో జాగ్రత్తగా మిమ్మల్ని వెతకడానికి సహాయం దయచేయండి. ఫలింపని ప్రతి ఒక్క చెట్టు నరకబడి అగ్నిలో వేయబడుతుందని మేము వింటానే ఉన్నాము. ఫలిస్తున్నామా ప్రభువా? ఇంకా ఫలము లేనటువంటి చెట్టు వలె పచ్చగా ఉన్నామా? శపింపబడతామని వాక్యంలో ఉంది తండ్రి. పైకి భక్తి మాటలు మాట్లాడడము, ప్రతి ఆరాధనకి వెళ్ళి కూర్చొని మరి కన్నీటితో కూడా ప్రార్థన చేస్తున్నారు, అయితే అంతరంగం మారలేదంట ప్రభువా. తండ్రి, మీరు సహాయం దయచేయండి. మేము మోసపోకుండానట్లు సహాయం దయచేయండి. మాతో మీరు ఉండమని అడుగుతున్నాను. మా ఆత్మీయ నేత్రాల్ని తెరవండి, నీ ఆత్మను కుమ్మరించండి, పశ్చాత్తాప ఆత్మను మాకు దయచేయమని. ఇంకా అనారోగ్యంగా ఉన్న వారిని మీరు ముట్టి స్వస్థపరచండి. ముట్టేది మీరు ప్రభువా, స్వస్థపరిచేది మీరు ప్రభువా, నూతన హృదయం ఇచ్చేది మీరు ప్రభువా. ప్రభువా, దానికి మేము అంగీకరించి తగ్గించుకున్నప్పుడు మీరు నూతన హృదయం ఇస్తారు. సహాయమును దయచేయండి. నీ సన్నిధి మాతో ఉంచమని క్రీస్తు పుణ్య నామమున వేడుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.